ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన దేవుని స్వరము. ప్రైజ్ ద లార్డ్. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనము. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మన హృదయము తప్పనిసరిగా ప్రేమతో వెలిగింపబడవలను. మన హృదయములు ఎల్లప్పుడూ వెలిగింపబడి మరియు మండవలనని మన ప్రభువు కోరుకొనుచున్నాడు. ఇటువంటి మంట తప్పనిసరిగా ఎల్లప్పుడూ రగులుకొనవలెను మరియు ఆయనను ప్రేమించుటలో మరియు ఇతర విశ్వాసులను ప్రేమించుటలో మండవలెను. పాత నిబంధనలో చెప్పబడినట్లు లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రభువు ఎల్లప్పుడూ ఇటువంటి నాణ్యత మనసులో ఉండవలెనని ఆశించుచున్నాడు. యేసు యొక్క నిజమైన శిష్యుల నుండి దేవుడు ఆశించు ప్రాథమిక అర్హతను పై వచనంలో మనం చూడవచ్చు. ఈ అర్హత కంటే తక్కువదైన మిగిలిన ఏదైనా తక్కువ నాణ్యత కలిగినది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో ముండ్ల పొద మండుచున్నప్పుడు ఏ కీటకము లేక ఏ క్రిమి కూడా పొదలలో జీవించుటకు అవకాశము లేదు. అదేవిధంగా ఎప్పుడైతే మన హృదయములు పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగింపబడి మండుచుండునో, మనలోని ప్రేమ లేని స్వభావము మన హృదయంలో కొనసాగలేదు మరియు నివసించలేదు. మనలోని ప్రేమ స్వభావము మనము చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, లేక నులివెచ్చగా ఉన్నామా అని పరీక్షించుటకు గొప్ప మార్గమై ఉన్నది. వేడిగా ఉండుట అనగా ఇతరులను ప్రేమించుట, ప్రోత్సహించుట. చల్లగా ఉండుట అనగా కఠినంగా ఉండుట మరియు ఇతరుల పట్ల క్షమించలేని స్వభావం కలిగి ఉండుట. నులివెచ్చని స్థితి అనగా ఇతరుల పట్ల కఠినంగా ఉండకుండా ప్రేమ లేకుండా ఉండుట. ఒక విశ్వాసి నా హృదయంలో ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయము లేదు అని చెప్పినట్లయితే అటువంటి వ్యక్తి నిలువెచ్చని వ్యక్తి అని అర్థం. మీ హృదయాలలో ఏమీ లేకుండా ఉన్నట్లయితే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు అని ప్రభువైన యేసు చెప్పెనా? కాదు, అలా చెప్పలేదు. ఒకరి ఎడల ఒకరు చెడు స్వభావము కలిగి లేకుండుట యేసు యొక్క శిష్యులను కనుగొనుటకు చిహ్నము కాదు. యోహాను 13:35లో చెప్పబడినట్లు దీనికి బదులుగా మన హృదయాలలో తప్పనిసరిగా ఏదో ఒకటి కలిగి ఉండవలను. అవును, మన హృదయాలలో విశ్వాసులందరి పట్ల హృదయపూర్వకమైన ప్రేమను తప్పనిసరిగా కలిగి ఉండవలను. ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమగల తండ్రి, మాలోని ప్రేమ స్వభావము అందరి ఎడల హృదయపూర్వకమైన ప్రేమను కొనసాగించుటకు కృపచూపుము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.